మాలాంటి వాళ్ళం మేము అడుగుతామని మీకు ఒక అవగాహన ఉంది. సో అడుగుతాం కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పను అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ చెప్పించాలి. 2014లో అనంతపురంలో సార్ 3 మర్డర్లు జరిగినాయి సార్, ఎస్సీ ఎస్టీలు. చిత్తూరులో 2 మర్డర్లు జరిగినాయి, కడపలో 4 మర్డర్లు జరిగినాయి, గుంటూరులో 4 మర్డర్లు జరిగినాయి, అర్బన్లో 1 మర్డర్ జరిగింది, నెల్లూరులో 4 మర్డర్లు జరిగినాయి, రాజమండ్రిలో 6 మర్డర్లు జరిగినాయి. సో ఓవరాల్గా 34 మర్డర్లు ఎస్సీ ఎస్టీలకు ఒక్క సంవత్సరంలో జరిగినాయి. ఒక్క సంవత్సరంలో 34 మర్డర్లు. తర్వాత ఓవరాల్గా సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎస్సీ మహిళల మీద ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొని ప్రతిరోజు మేము మీడియాలో ప్రజలను చైతన్యం చేసాం. నేనేమి దానిలో నుంచి వెనక్కి వెళ్ళటంలా, ప్రజలను చైతన్యం చేయటంలో నా పాత్ర నేను పోషించాను. ప్రజల్ని 100% చైతన్యం చేస్తున్నాను, ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీ ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో 83 మంది మహిళలు చనిపోయినారు. సెక్సువల్ హెరాస్మెంటు, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ బై ఉమెన్స్. ఈ 83 మంది మహిళలకి సమాధానం ఎవరు చెప్తారు? ఒక్క సంవత్సరంలో చనిపోయిన మహిళలకి. ఇవన్నీ మీ ప్రభుత్వ లెక్కలే, నా సొంత లెక్కల కాకి లెక్కలైతే ఏం కాదు. 83 మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ హయాంలో 2014 సంవత్సరంలో మీరు అధికారం చేపట్టిన సంవత్సరంలో చనిపోతే దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో నేను వన్ బై వన్ స్టాటిస్టికల్ రిపోర్ట్తో వస్తా. ఈ రాష్ట్రం మొత్తంలో 2014 సంవత్సరంలో సోదరులారా, దళిత బిడ్డల మీద జరిగినటువంటి దుర్మార్గకరమైనటువంటి అమానవీయమైనటువంటి చర్యలు మొత్తం 1694 ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో ఈ గత ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో జరిగినాయి. మర్డర్లు కానీ, రేపులు కానీ, అట్రాసిటీస్ యాక్టులు కానీ, వాళ్ళ పొలాల్లో నుంచి లాక్కోవటం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత హేయమైనటువంటి అట్రాసిటీస్ యాక్ట్ని 1694 అట్రాసిటీస్ యాక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవనీయులైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కుమారుడు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారికి సపోర్ట్ చేసినటువంటి గౌరవనీయులైనటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమయంలో జరిగితే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈ రోజున రెచ్చిపోయి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి దళితులు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా? ఏం చేస్తున్నారయ్యా? దీనికి సమాధానం చెప్పండి. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఇస్తారో చెప్పండి. రేపు ఓటు అడిగేటప్పుడు మీకు ఏ స్థాయి ఉందో చెప్పండి. 2016 సంవత్సరం